హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మోడల్ పేపర్ 9కి వస్తుంది. సో ఈ మోడల్ పేపర్ 9 ఏ విధంగా ఉందో ఒకసారి ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ 4a² + 9b² = 37ab, దెన్ లాగ్ a + 2b అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు దీన్ని 2a² + 3b² ప్లస్ ఇక్కడ మనకి 2ab రావాలి, అంటే a² + b² ఉంది కానీ 2ab లేదు. కనుక నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ 2ab, రైట్ సైడ్ 2ab యాడ్ చేస్తాను. సో అప్పుడు మనకి ఏంటంటే 2 × 2a + 2a × 3b = అంటే 2 2 4 4 3 12. సో 12 అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేస్తాను. కనుక మనకి రైట్ సైడ్ 37ab ఉంది కనుక 37ab + 12ab అంటే 49ab. సో మనకి దీని ఏం రాయొచ్చు అంటే 2a + 3b² = 49 అంటే 7² ab రాయొచ్చు. సో ఇప్పుడు అప్లై లాగాన్ బోసే చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 log of 2a + 3b = 2 log 7² ab అంటే 2 log 7 + log a + log b. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 ఉంది కనుక అటు సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు 1/2 × log a + log b + log 7. సో ఫస్ట్ ఆప్షన్. If x = a - by plus b, y = b - c by b plus c, z = c - c by c plus b, then 1 + x by 1 - x × 1 + y by 1 - 7 1 + z by 1 - z. నేను ఏంటంటే ఈ వాల్యూ చేయడం చాలా కష్టం అండి. అందుకే నేను ఏం చేశానంటే a = 1, b = 2, c = 3 వరుసగా తీసుకున్నాను. అప్పుడు x ఏమొస్తుంది -1/3, y ఏమొస్తుంది -1/5, z ఏమొస్తుంది 1/2. సో ఇప్పుడు అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే x = 2/3, y మనకి x మనకి -1/3, y -1/5, z 1/2 వచ్చింది కదా. ఇప్పుడు 1 + x అంటే 2/3, 1 + y అంటే 4/5, 1 + z అంటే 3/2. అదేవిధంగా 1 - x అంటే 4/3, 1 - y అంటే 6/5, 1 - z అంటే 1/2. సో 3 3 5 5 2 2 క్యాన్సిల్ చేస్తే 4 4 క్యాన్సిల్ చేస్తే మనకి 2 3 6 6 6 క్యాన్సిల్ అవుతుంది. కనుక ఆన్సర్ 1. సో 1/1 ఇస్ ద 1. నెక్స్ట్ ఫైండ్ ద HCF of 2/5, 6/25, 8/35. సో అంటే HCF ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ HCF ఆఫ్ ది న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ ది డినామినేటర్స్. సో 2 6 8 వాటి యొక్క HCF ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2, అంటే ఆ 3 నెంబర్స్ని 2 మాత్రమే డివైడ్ చేస్తుంది హైయెస్ట్గా, ఇంకేదో ఉండదు. 1 2. ఈ 1, 2లో 2 అనేది హైయెస్ట్ కనుక ఆన్సర్ 2. నెక్స్ట్ LCM ఆఫ్ ది డినామినేటర్స్. సో డినామినేటర్స్ LCM ఏంటంటే 175, 5, 25, 35. సో 5 మనం గీత తీసుకుని 5 గీస్తే 5 1 5 5 5 7. సో 5 1 5 5 5 7. సో 5 5 25, 25 7. సో 175. సో 175 అంటే 2/175 is the answer. Statements. The LCM of p, q 30 and HCF of p, q is 5, then b × q is 150. సో ఇది రైట్ కదండి. 35లో 150. సో 35 150. సో 150. సో ఫస్ట్ వన్ రైట్. LCM of a, b and LCM of a, b is equal to a × b. సో ఇది కూడా కరెక్టే. బోత్ 1 and 2 are true. నెక్స్ట్ దట్ stated is in the given figure is a. మీకు ఇది క్లియర్గా కనబడుతుంది లేదో. సో చూడండి μ - b అంటే ఒక బీకి మాత్రమే షేడింగ్ ఇవ్వలేదు, మిగతా అన్ని చోట్ల షేడింగ్ ఇచ్చారు. చూడండి సో ఒక బీ మాత్రమే లేదు, మిగతా అంతా షేడింగ్ ఉంది కనుక సో మ్యూలో బీ తీసేయమాట. ద ఎలిమెంట్ షుడ్ ప్రెజెంట్ ఇన్ మ్యూ, షుడ్ నాట్ ప్రెజెంట్ ఇన్ బీ. సో μ - b. నెక్స్ట్ మ్యూ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ యూనియన్ బి ఓల్డ్ యాస్ అడుగుతున్నాడు. సో ముందు ఏ యూనియన్ బి ఫైన్ చేస్తే బి, సి, డి, ఈ, ఎఫ్. సో ఇప్పుడు ఏ యూనియన్ బి డాష్ అంటే మ్యూలో ఉండాలి, ఏ యూనియన్ బిలో ఉండకూడదు. అప్పుడు అలాంటి మనకి ఒక ఏ అనే ఎలిమెంట్ మాత్రం ఉంది కనుక సెట్ ఆఫ్ ఏ. n of a and b = n of a + n of b, then a, br. సో ఇక్కడ -n of a and సెక్షన్ బి లేదంటే డిస్జాయింట్ సెట్స్, ఎందుకంటే అది 0 అయింది కనుక. సో కామన్ ఎలిమెంట్స్ లేవు కనుక డిస్జాయింట్ సెట్స్. ఏ = పాలిటెక్నిక్ అండ్ బి = ఎగ్జామ్, దాని ఏంటి సెక్షన్ బి. ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటంటే ఒక ఈ మాత్రం ఉంది కనుక ఆప్షన్ ఈ. సో సెకండ్ ఆప్షన్. ఫ్రమ్ ది గ్రాఫ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో ఈ గ్రాఫ్ అనేది -2 0 2 అనే 3 పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది కనుక ఆల్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అమంగ్ ద ఫాలోయింగ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పాలినామియల్. సో స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఏంటంటే x³ x² x కాన్స్టెంట్ అనేవి ఆర్డర్లో ఉండాలి. సో ఆర్డర్లో ఉన్నది ఏంటంటే ఒక డి మాత్రం ఉంది, అంటే రివర్స్లో ఉన్నా సరే ఆర్డర్లో ఉంది కనుక ఆప్షన్ డి. ax² + bx + c has its roots alpha, beta, then alpha² + beta². సో మనకు తెలుసు కదండి a² + b² = a + b² - 2ab కనుక alpha + beta² - 2ab. alpha + beta² అంటే b² / a² - 2c/a. సో LCM a² తీస్తే b² - 2ca/a² కనుక 1/a² కామన్ తీస్తే b² - 2ac. సో x - 2²
ప్లస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కేఎక్స్ ప్లస్ 12 అయితే కే వాల్యూ. సో దీన్ని చూడండి, ఈ రెండు నేను ప్రోడక్ట్ చేస్తున్నాను, ఈ రెండు కింద ప్రోడక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ 2b ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 4x స్క్వేర్ ఎక్స్ ఇంటూ 4x 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ 3 4 12x 3 4 12. సో ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ 4x మైనస్ 12x అంటే మైనస్ 8x ప్లస్ 12. సో ఇంకా మనకి ఏముంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఆ ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కేఎక్స్ ప్లస్ 12 క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యాన్సిల్. సో మైనస్ 8x ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అయితే మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే కే ఈజ్ ఈక్వల్ టు 8. సో అంటే ఇక్కడ మనకి k ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. ఇఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 అంటే 1/3 ఈజ్ ఈక్వల్ 1/3 ఈజ్ ఈక్వల్ k/3 అంటే మనకి k వాల్యూ ఏమొస్తుంది 1 అవుతుంది, ఎందుకంటే k/3 కనుక k ఈజ్ ఈక్వల్ టు 1. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్. సో ఇక్కడ మనకి 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే మనకి కోఇన్సిడెన్స్ లైన్స్. ఏంటి కోఇన్సిడెన్స్ లైన్స్. నెక్స్ట్ సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 కనుక నేను రివర్స్లో తీసుకున్నాను. a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ b/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 4a మైనస్ 2b. సో మనకి ఈ a వాల్యూస్ అన్ని ఒకవైపు తీసుకొస్తే a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ 0 అంటే a వాల్యూ నేను 5 తీసుకుని b వాల్యూ -1 తీసుకుంటే 5 మైనస్ 5 సో 0 కనుక ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రూట్ ఓవర్ ఏ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో నేను దీని అంతటిని ఎక్స్ అనుకున్నాను, అప్పుడు రూట్ ఓవర్ ఏ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎందుకంటే దాని అంతా ఎక్స్ అనుకున్నాను కనుక. సో రూట్ ఓవర్ ఏ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరింగ్ ఆన్ బోసే చేస్తే ఏ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో అన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఆ ఫార్ములాలో వేస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 4a/2 అంటే ఆప్షన్ బి. x square plus px plus q is equal to 0 is a quadratic equation. Then the roots are alpha comma then alpha for close square beta for 4 is ఇప్పుడు alpha for 4 plus beta for 4 నేను రాయొచ్చు అంటే alpha square plus beta square alpha square whole square plus beta square whole square అంటే a square plus b square అంటే a plus b whole square minus 2ab అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు alpha square plus beta square whole square minus 2 into alpha square beta square. సో మనకప్పుడు ఫార్ములా ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే మనకి మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే పీ స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ ప్రాబ్లం నేను మర్చిపోయానండి చేయడం. సో నేను దీని యొక్క సొల్యూషన్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో లింక్ ఇస్తాను, దీని యొక్క లింక్ ఆ డిస్క్రిప్షన్ మీరు వీడియో అయిన తర్వాత మీరు చూస్తే సో మీరు దాని యొక్క సొల్యూషన్ చూడగలరు కావాలంటే. ద కండిషన్ ఫర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ మే బీ ఇన్ ద రేషియో m/n దెన్. సో మనకి ఎప్పుడైనా సరే రేషియో m/n అయితే మనకి mn ఇంటూ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ac ఇంటూ m ప్లస్ n హోల్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా అండి, గుర్తుపెట్టుకోండి. mn ఇంటూ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ac ఇంటూ m ప్లస్ n హోల్ స్క్వేర్. The area of the rectangle of plot is 528 meters. The length of the plot is 1 more than the twice of its breadth than the length and breadth of plot are. The area of the rectangular plot is 528. The length of the plot is 1 more than the twice of its breadth. The length and breadth of plot are. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడని చూడండి. ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈస్ 1 మోర్ దాన్ ద ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెత్ అంటే బ్రెత్ని ట్వైస్ చేసి +1 చేస్తే అది వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు 16ని ట్వైస్ చేస్తే 32 అవుతుంది. 32 + 1 అంటే మనకి 33. సో అది అవుతుంది కనుక ఫస్ట్ ఆప్షన్ సింపుల్, ఇంకా సమ్ చేయవలసిన లేదండి. ఇంకా సెకండ్ ఆప్షన్ చూస్తే పోనీ 15 30 30 + 1 అయితే 31 లేదు. 14 + 14 28 28 + 1 29 లేదు. 12 + 12 24 + 1 లేదు 25 కనుక లేదు. కనుక ఈ సమ్ చేయకుండా మనం చేయొచ్చండి. సో ఏంటంటే లెంత్ అనేది దాని బ్రెత్ని ట్వైస్ చేసి +1 చేస్తే వస్తుంది. సో మనకి బ్రెత్ 16 2 + 32 32 + 1 33. సో ఫస్ట్ ఆప్షన్. పోనీ ఆ రెండు మల్టిప్లై చేద్దాం. ఆ రెండు మల్టిప్లై చేస్తే 528 వస్తుంది కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ AP. సో దీని 1, 2, 3 ఇచ్చాడు. ఎందుకంటే log 2 బేస్ టు 1, log 4 బేస్ టు అంటే 2, log 8 బేస్ టు అంటే 3 కనుక 1, 2, 3 కనుక సో కామన్ డిఫరెన్స్ 2 - 1 = 1. విచ్ టర్మ్ ఆఫ్ AP ఈస్ 90 100 90 80 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి 10 టర్మ్స్ వరకు మనకి ఏంటంటే 10 టర్మ్స్ అండి. 11th టర్మ్ మనకి 0 అవుతుంది కనుక 11th టర్మ్. స్టేట్మెంట్స్
The sum of the series with nth term Tn is equal to 9 minus 5n is equal to 465 when the number of terms is n is equal to 15. సో మనకి ఇంకా ఎక్కువ వస్తుందండి 465 కాదు కనుక ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. గివెన్ సిరీస్ ఈజ్ ఏపీ దెన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ ఈజ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/10 to 2a plus n minus 1 అంటే ఒకటోది రాంగ్ రెండోది రైట్ కనుక ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్ సెకండ్ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ బై పాయింట్స్ ఈజ్ సో ఆన్సర్ 0. ఆన్సర్ ఏంటి 0. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 0. సో ఇవన్నీ కూడా మనకు ఒక కోఆర్డినేట్ ఎక్స్లో డ్రా చేసేదంతా ఒక కొలీనియర్ పాయింట్స్ వస్తాయి అంటే ఒకే లైన్ వస్తుంది. ఒక లైన్ వస్తుందంటే మనకి ఆ లైన్కి ఏరియా ఉండదు కనుక ఆన్సర్ నన్. వాల్యూ ఆఫ్ కేప్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ 8. సో అంటే మనకి x2 - x1 whole square plus y2 - y1 whole square ఆ ఫార్ములా వేస్తే 3 - k whole square నెక్స్ట్ 4 - అంటే 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే 64. 4 నడిచి తీసుకెళ్తే 60 అవుతుంది. సో రూట్ నడిచి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ నడిచి తీసుకెళ్తే రూట్ అవుతుంది. సో దీని రూట్ ఓవర్ 60 అంటే 415 రూట్ 4 అంటే 2. సో 3 - k ఈజ్ ఈక్వల్ టు plus or minus 2 root 15. So k is equal to 3 plus or minus 2 root 15. Answer A. In the given figure area of the OAB, so it is 3, it is 4 and so half into 3 into 4. So 2 1s are 2 2s are 2 3s are 6. So answer 6 square units. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో థేల్స్ థియరం మనం సిమిలర్ ట్రయాంగిల్స్ వేస్తే చూడండి మనకి చిన్న ట్రయాంగిల్లో బేస్ అనేది x ఉంది, పెద్ద ట్రయాంగిల్లో బేస్ అనేది a ఉంది. సో x/a. నెక్స్ట్ చిన్న ట్రయాంగిల్లో సైడ్ అనేది c ఉంది, పెద్ద ట్రయాంగిల్లో c/b+c ఉంది కనుక c/b+c. సో మనకి x కావాలి కనుక x ఈజ్ ఈక్వల్ టు ac/b+c. సో ఈ బిట్ ఇదే బిట్ నేను ఈరోజు మెగా మోడల్ పేపర్స్ ఉన్నాయి టాప్ 20లో ఇచ్చాను. Ratio of the areas of two similar triangles is 144:441. Then the ratio of perimeters అన్న హైట్స్ అన్న లెంత్స్ అన్న లేంటే మీడియన్స్ అన్న ఏదైనా సరే ఒకటండి. సో మనకి ఇప్పుడు వీటి యొక్క స్క్వేర్ రూట్స్ తీసుకోవాలి. రూట్ 144 అంటే 12, రూట్ 441 అంటే 21. సో 12 into 21 3 4s are 3 7s. So 4:7 is the answer. In this figure ఇవి కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అండి. సో 3/4 చిన్న ట్రయాంగిల్స్ 3/4 ఈజ్ ఈక్వల్ పెద్ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ x/10. సో 2 5s are 2 2s are నెక్స్ట్ 5 3s are 15, 15లో ఆఫ్ 7.5. సో ఆన్సర్ 7.5. ఇన్ దిస్ ఫిగర్ ఇది 130 అంటే ఆపోజిట్ 50 అవుతుంది. కానీ వాడు ఏం అడిగాడంటే యాంగిల్ XP అడిగాడు అంటే 50లో ఆఫ్ అడిగాడు కనుక 50లో ఆఫ్ 25. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మ్యాక్సిమం పాసిబుల్ ట్యాంజెస్ దట్ కెన్ బి డ్రాన్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ P is 2. సో అది పాయింట్ అనేది ఎక్కడ ఉందో చెప్పలేదండి. సో అది ఇన్సైడా అవుట్ సైడా లాంటి సర్కిల్ మీద ఫ్రమ్ ఎక్స్టీరియర్ పాయింట్ అంటే 2 అండి. సో ఎక్స్టీరియర్ ఇవ్వలేదు కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ ద నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ డ్రాన్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎక్స్టీరియర్. సో ఎక్స్టీరియర్ పాయింట్ నుండి సీక్వెన్స్ టూ సీక్వెన్స్ డ్రా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఓన్లీ రాంగ్. సో నాట్ ట్రూ అంటే ఫస్ట్ వన్ ఓన్లీ రాంగ్. ఇఫ్ PA PB are two tangents drawn to circle with center O and exterior point P, angle APB is 30 degrees, angle AOB అంటే ఏంటి మనకి సెంటర్ దగ్గర మనకి 150 degrees ఎందుకంటే the sum of two angles is supplementary angles కనుక 150. 3 circles are drawn with the vertices of a triangle as center such that each circle tells the other two. If the sides of the triangles are 2, 3, 4, find the diameter of the smallest circle. సో స్మాలెస్ట్ సర్కిల్ అంటే చూడండి ఇక్కడ మనకి సో ఇది 2 కనుక 1 1 అవుతుంది, ఇది 4 కనుక 2 2 అవుతుంది, ఇది మనకి 3 కనుక 1.5 అవుతుంది కనుక స్మాలెస్ట్ సర్కిల్ 2 కనుక ఆఫ్ చేసాం కనుక రేడియస్ అనేది మనకి 1 సెంటీమీటర్, డయామీటర్ అనేది మనకి 1 సెంటీమీటర్ అవుతుంది. ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ గివెన్ బై ఫార్ములా πr²h. దెన్ h అంటే హైట్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ఫిల్డ్ విత్ మోర్ వాటర్. సో ఈ రెండింటిలో చూస్తే మనకి దీని రేడియస్ 2 అండి, దీని రేడియస్ 1/2 అండి. సో మనకి πr²h కనుక r² చేస్తాం కనుక 2² అంటే 4, ½ అంటే మనకి ఇంకా తగ్గిపోతుంది కనుక సెకండ్ ఫిగర్ ఇస్ ద మోర్ volume of two spheres is in the ratio 8:27. then the ratio of the curved surface areas. సో 8:27 అంటే మనకి రేడియస్ అనేవి 2:3 అవుతుంది. 2:3 అంటే ఏరియాస్ అడిగాను కనుక 2² 3² కనుక 4:9. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ రెండు సైన్లో ఉండి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇస్ 90 degrees అయితే 1 అండి, అది లాజిక్ షార్ట్ కట్. సో లాగ్ sin 90, sin అంటే 1, సో log 1 అంతా 0 అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కనుక ఓన్లీ 1 ఇస్ ద కరెక్ట్. చూస్ ద కరెక్ట్ డయాగ్రామ్. సో sin A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఫోర్త్ డయాగ్రామ్లో ఉంది. సో ఆపోజిట్ 5 హైపోటెనస్ 13 కనుక ఆన్సర్ 4th ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ sin x. sin x మ్యాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ -1 కనుక 1కి -1కి మధ్యలో ఉండాలి. 5/4 అంటే 1.25 వస్తుంది కనుక దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇఫ్ sin θ is equal cos θ then θ is equal 45 ఎందుకంటే sin 45 1/2, cos 45 1/2 కనుక θ 45 degrees అవుతుంది. సో ఇక్కడ tan 45 cot 45 అంటే 1 + 1 అంటే 2. Two persons AB observe the top of a pole at angle of elevation alpha beta respectively. If alpha greater than beta then ఇక్కడ మనకి ఏ అనేది మనకి పోల్కి దగ్గరలో ఉంది, బి అనేది తర్వాత ఉంది. ఎందుకంటే ఆల్ఫా ఎక్కువ ఉంది కనుక పైకి ఎక్కువ చూడాలి, బీటా దూరం ఉన్న కొద్ది చూసినా పర్లేదు కనుక ఏ అనేవాడు పోల్కి దగ్గరలో ఉన్నాడు. సో ఏ ఈజ్ ద నియరెస్ట్ టు పోల్ బి.
If 20 meters long ladder is placed on pole 10 meters height making alpha then ground, then alpha is equal to, చూడండి ఇక్కడ హైట్ 10 ఇక్కడ ladder 20 కనుక sin θ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 1/2, సో sin 30 1/2 కనుక θ 30 degrees. సో నెక్స్ట్ ఇది కూడా 30 degrees అండి, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, సో ఇది కూడా 30 degrees 1/2 వస్తుంది. నెక్స్ట్ P of E is equal 0.26 అయితే P of E bar, సో 1లో తీస్తే ఈ రెండు చెప్తే 1 రావాలండి. 0.26 0.74 1 కనుక ఆన్సర్ 0.74. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బీ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, సో 1.3 అంటే ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 1 కన్నా ఎక్కువ ఉండదండి. సో 1 కన్నా 1.3 అంటే 1 కన్నా ఎక్కువ ఉంది కనుక ఆప్షన్ అదేమాట, కెనాట్ బీ ప్రాబిలిటీ. ఏ బ్యాగ్ కంటెన్స్ 12 రూపీ కాయిన్స్, 7 1 రూపీ కాయిన్స్, 4 హాఫ్ రూపీ కాయిన్స్ అండ్ 3 కాయిన్స్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. అంటే మనకి మొత్తం ఎన్ని ఉన్నాయండి 23, ఈ 23లో 3 సెలెక్ట్ చేసుకున్నాం. సో 23 C3 మనకి అది కామన్ అనమాట. నెక్స్ట్ అంటే టోటల్ పాసిబిలిటీ. దెన్ ప్రాబిలిటీ దట్ కెన్ బి సమ్ ఆఫ్ 3 ప్రాబిలిటీస్ దట్ సమ్ ఆఫ్ ది 3 కాయిన్స్ ఇస్ మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మనకి ద ప్రాబిలిటీ దట్ సమ్ ఆఫ్ ది 3 ప్రాబిలిటీస్ దట్ ద సమ్ ఆఫ్ ది 3 కాయిన్స్ ఇస్, సో మనకి అందులో 2 రూపీ కాయిన్స్ మనకి ఏవైనా 3 తీస్తే అంటే 12C3 ఈజ్ ద ఆన్సర్. 12C3/23C3. సో ఇది ఇంటర్మీడియట్ ప్రాబ్లం అది, సో మనకు ప్రాబ్లం లేదు. ఇది ఇలాంటివి అంత కష్టమైనవి ఇవ్వడం ప్రాబ్లం లేదు. 100 tickets ఆర్ numbered as 0, 1, 2, 3 and so on 09 and so on 99. When a ticket is drawn at random, a event is getting 9 as the sum of the numbers on the ticket. Sum of the numbers 9 అంటే మనకి 09 18 27 36 45 54 63 72 81 90. అలా మనకి 10 ఉన్నాయండి ఫేవరబుల్. టోటల్ 100. సో 100/10/100 అంటే 1/10. ఇన్ మోర్ దెన్ ఆగ్యూక్ ఆర్ వీ కన్సిడర్ ఇన్ డ్రాయింగ్, సో మనకి YX మీద మోర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం, XX మీద లోవర్ లిమిట్స్ తీసుకుంటాం కనుక సో ఫస్ట్ ఆప్షన్. ఈ 14 ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ ది డేటా దెన్ ద మీడియన్ ఈజ్ ఇంక్రీజ్ వే. ముందు మీడియన్ ఫైన్ చేస్తే మనకి 16.5 వస్తుంది. అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కనుక సో మనకి 16 + 17 అంటే 16.5 మధ్యలో ఉంది. ఇప్పుడు మీడియన్ 14 డిలీట్ చేస్తే మన మీడియన్ 17 అవుతుంది. అంటే 16 పాయింట్ నుండి 17కి వెళ్ళింది, అంటే 0.5 అనేది మనకి ఇంక్రీజ్ అయింది. మోడ్ కెన్ బీ క్యాలిక్యులేట్ యూజింగ్ దిస్ ఫార్ములా. దెన్ F1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. మోడ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, సో డస్ నాట్ ఎగ్జిస్ట్, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఉంటాయి కనుక రిపీటెడ్ ఉంది కనుక డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మోడల్ పేపర్. రేపు ఇంకొక మోడల్ పేపర్లో కలుద్దాం. సో రేపు నుండి మీకు మార్నింగ్ 2 మోడల్ పేపర్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్, ఈవినింగ్ 7 o'clockకి మామూలుగా రెగ్యులర్ మోడల్ పేపర్స్ ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ అన్నీ ఉంటుంది. సో ఇంకా చూస్తున్నానండి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ స్కూలింగ్ అవుతే ఏదైనా రాంగ్ ఉంటే నాకు చెప్పండి, నేను షేర్ చేస్తాను.